ప్రపంచ మేధావులకు సిగ్గుచేటు, మానవజాతి దౌర్భాగ్యం. యావత్ కాలచక్ర పెద్దలందరూ పొరబడ్డారు. తప్పు జరిగిపోయింది. ఏ ఒక్కరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. చెప్పటం నా ధర్మం. ఒక్క మాటగా చెప్పాలంటే చెప్పటానికే సిగ్గుగా ఉంది. ఎక్కడా, ఏమిటి, ఎందుకు వివరంగా చెప్తాను వినండి. సమాజం ఎలా నడుస్తుంది, సమాజ నడత ఏమిటి అన్న పూర్తి అవగాహన లేదు. తెలుసుకోలేకపోయారు. చారిత్రక తప్పిదం కాదా? సమస్త సమాజం ద్వంద్వబద్ధం, ద్వంద్వమయం అని ఎంతమందికి తెలుసు? విద్యావ్యవస్థలో ఎక్కడైనా చెప్పగలిగారా? లేదు. సమాజానికి మూలం ఏమిటి అన్న విషయం గ్రహించలేదు. సమస్త విశ్వం పదార్థంతో నిండి ఉంటుంది అని ఎంతమందికి తెలుసు? అసలు ఆ పదార్థం ఎలా, ఎన్ని రకాలు, వివరణ ఎంతమందికి తెలుసు? మనిషి అణువులతో కూడిన పదార్థం అని ఎంతమందికి తెలుసు? పదార్థంతో మనిషి, మనిషి నుండి పదం అని ఎంతమందికి తెలుసు? పదం అంటే పూర్తి అర్థవంతమైన వివరణ ఎక్కడైనా ఉందా? ఏ భాషలోనూ మాట అంటే పూర్తి అర్థం లేదు. చారిత్రక తప్పిదం. 90% మందికి సరియైన అవగాహన లేదు అని చెప్పవచ్చు. పైనున్న లోపాలు ప్రపంచవ్యాప్త సమాజాలలో ఉన్న లోపాలు. ప్రతి ఒక్కరూ తెలుసు అన్న భ్రమలో భావితరాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ప్రాథమిక విషయాలు అనేవి లేవు. అందరూ మతగ్రంథాలు, శాస్త్రాలు అంటూ సమస్త సమాజాన్ని తప్పుదారిలో నడిపించారు. నడిపిస్తున్నారు కూడా. క్రీస్తు పూర్వంలో ఉన్నామా, 21వ శతాబ్దంలో ఉన్నామా? సమస్త సమాజం అనేక లోపాలతో, అనేక రహస్యాలు చీకటిలోనే ఉన్నాయి. పర్యవసానం హత్యలు, ఆత్మహత్యలు, గృహహింస, విడాకులు, లైంగిక వేధింపులు, పేదరికం, మానసిక సమస్యలు, అవినీతి, అక్రమాలు, నేరాలు, రహదారి ప్రమాదాలు, వ్యభిచారాలు, అత్యాచారాలతో సమాజంలో మానవ విలువలు నశించి సమాజం విషవలయంలో విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉంది. మానవజాతికి అంతుచిక్కని రహస్యం. పెద్దల పొరబాటే సమాజ నాశనానికి కారణం అని గట్టిగా చెప్పవచ్చు. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. ఎవరికైనా సామాజిక సమస్యలు ఎలా, ఎక్కడ్నుండి, ఏ విధంగా అన్న ఆలోచన ఉందా? ప్రతి ఒక్కరూ నాకెందుకు, నాకేంటి, నేనేం చేయగలను, ఈ సమాజం ఇంతే, మనం ఏమీ చేయలేము అనే ధోరణిలో బ్రతుకుబండి ఈడుస్తూ అనేక సమస్యలతో, కష్టాలతో రాజీపడి బ్రతుకుతున్నారు. అన్నీ తెలుసు అనే భ్రమలో కొంతమంది ఉన్నారు. సమస్తం మన భారతీయ విజ్ఞానంలో ఉన్నాయి అంటూ గొప్పలు చెప్పుకుంటూ విద్యా వ్యవస్థలో పెట్టరు, పెట్టించరు, ప్రయత్నం కూడా చెయ్యరు. భారతీయ వేదాలలో కాని, గీతలో కాని నేను అన్నవరకే వారికి అవగాహన ఉంది. వారికి తెలిస్తే సామాజిక సమస్యలకు పరిష్కారం ఎందుకు చూపరు? రమణ మహర్షి తత్వం కూడా నేను అన్నదే. ప్రపంచంలో అందరూ పొరబడ్డారు. ఎవరూ గ్రహించలేకపోయారు. తెలిసినంతవరకు విద్యావ్యవస్థలో పెట్టారా అంటే అదీ లేదు. ఎంతమంది ఆ గ్రంథాలు, శాస్త్రాలు చదువుతారు చెప్పండి? ప్రపంచ శాస్త్రవేత్తల అందరి అభిప్రాయాలను, ఆలోచనలను ఒక దగ్గర చేర్చి క్రోడీకరించి పరిశీలించిన వారే లేరు. అందరూ మతగ్రంథాలు అని సమాజాన్ని, జాతిని నాశనం చేశారు. మనిషి అభివృద్ధిపరుచుకున్న అనేక పరికరాలు ఖచ్చితత్వంగా పనిచేస్తున్నాయి. కాని మనిషి తనలో ఉన్న రహస్యాలను తెలుసుకోలేదు. మీడియా కూడా సమాజానికి ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. పెద్దలు ఎక్కడ పొరబడ్డారో పరిశీలిస్తే 90% ప్రజలకు ద్వంద్వబద్ధం అంటేనే అవగాహన లేదు. సమాజానికి మూలం ఉందని ఎవరికీ తెలియదు. సమాజం మూలం గుర్తింపులేక చీకట్లో విలవిలలాడుతుంది. మూలం తెలియక సమాజానికి విలువలతో కూడిన విద్యాలోపం. నేను అన్నదే సమాజానికి మూలం అంటూ గ్రంథాలు, వేదాలు, భగవద్గీత గురువులుగా చలామణి అవుతూ పదం అంటే సరియైన అవగాహన లేదు. అందరూ సమాజాన్ని భ్రష్టు పట్టించారు. విశ్వవిద్యాలయాలలో సామాజిక సమస్యలపై పరిశోధనలు లేవు. లోపాలను జనజాతికి వివరించి చెప్పగలిగే గురుతుల్యం లోపించింది. ఒకటని కాదు, అన్నీ లోపాలే. గడిచిన కాలచక్ర పెద్దల తప్పిదాన్ని ఎవరికి చెప్పాలి? మేధావులు, ప్రభుత్వాలు ఎవరికి వారే మాకేంటి అనుకుంటూ ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మంటగలిపారు. పదం అంటే మాట అనేది పెద్ద విశ్వరహస్యం. మనిషికి ప్రాణం. పదమే మనిషికి, సమాజానికి ఊపిరి అని ఎంతమందికి తెలుసు? మనిషి పుట్టుకతోనే ఊపిరిగా పదం. మనిషి యొక్క సమస్త భావ వ్యక్తీకరణలు పదం. మనిషి యొక్క ప్రతిచర్య పదమే. మనిషి నుండి పదం, పదం నుండి భాష, భాష నుండి సమాచారం, సమాచారమే మనిషికి, సమాజానికి అనుసంధానం. వాస్తవం కాదా?
పదం అంటే ప్రపంచ డిక్షనరీస్లో పూర్తి వివరణ లేదు. సమస్త విజ్ఞానానికి మనిషే మూలం అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఎన్నో విభాగాలు, సమస్త శాస్త్రాలు మనిషి ఏర్పర్చినవే. సమాజం ఏ విధంగా నిర్మాణం అన్నదే జనజాతికి పెద్ద ప్రశ్న. గణితంలో 1 నుండి 9, ఆ తర్వాత 10, 20 అలా అలా ఇన్ఫినిటీ. ఎలా? సమాజంలో అనేక రహస్యాలు, అర్థంకాని పరిస్థితి. సమాజానికి పట్టుగొమ్మ కుటుంబ వ్యవస్థ. 90% మంది ప్రజలకు వ్యవస్థపై సరైన అవగాహన లేదు. సమస్త సామాజిక సమస్యలకు మూలస్థానం కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఆలుమగల మధ్య మొదలై పరిసరాల ప్రభావంతో సమస్త సమాజానికి విస్తరించి నేడు ఒక పిచ్చుక గూడులాగా అనేక విధాలుగా అల్లుకుపోయాయి. సమాజహిత ఆలోచనతో మన పిల్లల మంచి భవిత కోసం ఆలోచించిన వారే లేరు. పదంపై పదం అంటే ఏమిటి, ఎలా, ఏ విధంగా? పదం అనగా విస్తృతమైన చర్చ జరగాలి. ప్రకృతి పెద్దల ఆలోచనలను తర్కించి సూక్ష్మ పరిశీలనలతో క్రోడీకరించి ప్రపంచ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించాను. జ్ఞానదీపం వెలిగించాను. మేధావులు స్పందిస్తే జరిగిన పొరపాటును సరిదిద్దుకోవచ్చును.